ఈరోజు సర్వ ప్రపంచంలో కూడా, అంతకంటే ముందుగా మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాయనాడ్ అన్నటువంటి ప్రాంతంలో గడిచిన వారంలో జరిగినటువంటి విపత్తు, వర్షము, అలాగే భయంకరమైనటువంటి కొండలు విరిగి పడడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు తుడుచుకుపోయినట్లుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అందునిమిత్తమై చాలా మందిరాలలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, కూడికలు జరుగుతూ ఉన్నాయి. మనము కూడా సంఘము ఏకముగా కూడి ఈ శుక్రవార దినములో ఈ కూడికలను మనము కూడా చేయుచున్నాం. ప్రియ సహోదర సహోదరులారా, అలాగే సోషల్ మీడియా ద్వారా ఈ గ్లోబల్ బెతేనియా కల్వరి మందిరం ద్వారా వీక్షిస్తున్నటువంటి మీరు కూడా ఈ వర్తమానం విన్న తర్వాత దయచేసి మీ ప్రత్యేకమైన కూడికలలో, మీ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో దయచేసి వాయనాడు గురించి ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోమని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది కేరళ రాష్ట్రంలో జరిగినట్లుగా మనకు తెలుసు. కేరళ రాష్ట్రము అనగానే అక్కడ చాలా మంది విద్యావంతులు ఉన్నారు, చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళే, విద్యలో ప్రావీణ్యము పొందుకున్నటువంటి వారే, అధికముగా క్రైస్తవులు ఉన్నటువంటి రాష్ట్రం అది. ప్రార్థనలు నిత్యము జరుగుతున్నటువంటి స్థలం అది. ఈరోజు నేను కొన్ని సోషల్ మీడియాల ద్వారా గమనించిన వార్త ఏంటంటే, అది ఎక్కువగా క్రైస్తవ బిడ్డలు ఉన్నటువంటి స్థలము కదా, ఎక్కువగా ప్రాధాన్యం కలిగినటువంటి స్థలము కదా, చాలా మంది చదువుకున్నటువంటి విద్యావంతులు కలిగినటువంటి స్థలము కదా. మరి అక్కడ దేవుడు ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చాడు? దేవుడు ఎందుకు ఆ ప్రాంతాన్ని ఇలా కొండలు విరిగిపడి గ్రామాలకే విడిచిపోయినట్లుగా చేయడానికి గల కారణం ఏంటి? కొంతమంది అంటున్నారు ఇది దేవుని కోపము అని, మరికొంతమంది అంటున్నారు ఇది శాపము అని, మరికొంతమంది అంటున్నారు దేవునికి ప్రేమ లేదా, దేవునికి కరుణ లేదా. ప్రియ సహోదర సహోదరులారా, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి ఎవరిని శపించాలని, ఎవరిని నిందించాలని, ఎవరిని పాడు చేయాలని, ఏ పట్టణాన్నో గ్రామాన్నో తుడిచికి పెట్టిపోయేలా చేయాలని ఆశ కలిగిన వాడైతే కాదు. ఎటువంటి పాపినైనా కూడా క్షమించగలిగినటువంటి గొప్ప తత్వం కలిగినటువంటి దేవుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రియులారా గమనించండి, ఆ ప్రాంతం అయితే దేవుని కోపానికో, దేవుని యొక్క శాపానికో, లేక మనుషులు ఆ ప్రాంగణంలో చేసినటువంటి విపత్ కార్యాలకో కార్యమైతే జరిగిపోయింది. జరగరాని నష్టమైతే జరిగిపోయింది. సరే, అక్కడెక్కడో జరిగిందిలే, దాంతో నాకేంటి సంబంధం అంటూ ఉన్నావా? అక్కడేదో జరిగిందిలే, నేను సేఫ్గా ఉన్నాను అనుకుంటూ ఉన్నావా? అరే, వారికి వస్తే నష్టమేంటి, వారి ప్రాణాలకు వస్తే నష్టమేంటి, నేను నా కుటుంబము క్షేమముగా ఉన్నాను అంటూ ఉన్నావా? ఇది దేవుడు ప్రకృతిలో నియమించినటువంటి ఒక కార్యము, జరిగిపోయింది. కానీ నీవు నేను మంచి ప్రాంతంలో ఉన్నాం, మంచి పట్టణంలో ఉన్నాం, మంచి గ్రామంలో ఉన్నాం. ఏ విధమైనటువంటి విపత్తులు వచ్చినా నేను నా కుటుంబము క్షేమంగా ఉన్నానులే అనుకుంటూ ఉన్నావా? జాగ్రత్త, జాగ్రత్త ప్రియులారా. మనం క్షేమంగా ఉన్నాము అని సంతోషపడిపోతే సరిపోదు. విపత్తులో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, అక్కడ కొట్టుమిట్టలాడుతున్నటువంటి వారు, సర్వము కోల్పోయినటువంటి వారు చాలా మంది అక్కడ చూస్తూ ఉంటే, మొండాలు ఒక సైడు, చేతులు కాళ్ళు మరొక సైడు, మరికొన్ని దేహాలైతే బురదలో చిక్కుకొని పోయి తల్లికి బిడ్డలకు దూరమై, బిడ్డలకు తల్లులు దూరమై. వీళ్ళారా, సంఖ్య అయితే ఇంకా ఎవరికి సరిగా తెలియదు. 600 మందా, 1000 మందా, 2000 మందా, 3000 మందా తెలియదు. కానీ జరగరాని నష్టమైతే జరిగిపోయింది. నీవు నేను క్షేమంగా ఉన్నాను అనుకోవడం పొరపాటు.
అదే ప్రాంతంలో నీవు నేను ఉంటే, అదే ప్రాంతం మన సభ్యులు ఉంటే, మన కుటుంబ సభ్యులు ఉంటే మన పరిస్థితి ఏంటండి? ఒకసారి ఆలోచన చేయండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. స్తోత్రం. ఇది ఒక ప్రవక్త మాట్లాడుచున్నటువంటి మాట ప్రియులారా. ఎవరా ప్రవక్త అంటే యోవేలు ప్రవక్త. యోవేలు ప్రవక్త ద్వారా దేవుని అంగీకరించినటువంటి బిడ్డలకు, దేవుడి నివాసము చేస్తున్న బిడ్డలకు ఒక వర్తమానం పంపించాడు, ఒక ప్రవచనము పంపించాడు. ఈరోజు వాయనాడ్ ప్రాంతము గురించి మాధవన్ ధనుంజయ్ అన్నటువంటి వ్యక్తి నివేదిక ఇచ్చినట్లుగా ఇందులో ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. ఈరోజు యోవేలు అన్నటువంటి ఒక ప్రవక్త రైతు ప్రియులారా. ఈ రైతు ఎప్పుడైతే ఒక వర్తమానం వచ్చిందో ఆ వర్తమానాన్ని బట్టి నిర్లక్ష్యం చేయలేదు అని తెలుసుకోవాలి. నా మాట అర్థమైంది కదా? వర్తమానం వచ్చింది, ప్రవచనం వచ్చింది, ప్రవక్త ద్వారా ప్రవచింపబడింది. ప్రవచింపబడిన మాటకు ఎంతగా లోనై ఉన్నాడో. ఈరోజు చాలా ప్రాంతాలలో ఉపవాస కూడికలు జరుగుతూ ఉన్నాయి. 3 రోజులని, 7 రోజులని, 21 రోజని, 41 రోజున జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? ఉపవాస కూడికలను ఒక వ్రతములాగా ప్రతిష్ఠించిన జనములాగా చేరుకొని కూడికలు జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. మనమైతే వాయనాడు ప్రాంతంలో జరిగినటువంటి ఆ గ్రామాన్ని బట్టి వచ్చిన ఈ కొద్ది వారమైన మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోవడానికి కోసమే వచ్చాం. జరగబోచున్నటువంటి విపత్తుల గురించి, ఏమిటి అక్కడ విపత్తు జరగబోతోంది, ప్రవక్త అయినటువంటి యోవేలు గారికి ఎందుకు ఇంత భయం పుట్టుకుంది, ఎందుకు ఈ ప్రార్థన ఏర్పాటు చేశాడు, అందరినీ చిన్నలను పెద్దలను అందరూ సమకూర్చి దేశంలో ఉన్న వారందరూ కూడా దేవుని మందిరాలలో సమకూర్చడానికి గల కారణం ఏంటి, ఏం జరగబోతోంది అక్కడ? చిన్న మాట, అదే 4వ వచనం చదువుకుందాం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసురు పురుగులు తినివేసి ఉన్నవి, పసురు పురుగులు విడిచిన దానిని చీడు పురుగులు తినివేసి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 4 పురుగులు కనబడుతున్నాయి. ఇక్కడ 4 పురుగులు ఏంటి? గొంగలి పురుగులు, మిడతలు, పసురు పురుగులు, చీడు పురుగులు. ఈ 4 పురుగులు కనబడుతూ ఉన్నాయి. ఈ 4 పురుగుల గురించి ఆయనకి భయం వేసి ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసినట్లుగా కనబడుతోంది. రైట్. ఆయన ఒక రైతు, చెప్పాను కదా, ఆయన ఒక రైతు. రైతే అయినటువంటి యోవేలు గారు ఒక మంచి భూమిని పండించే వ్యక్తి. పిల్లలు గమనించండి, ఒక భూమిలో లేక ఒక వ్యవసాయదారుడు తన భూమిని పండించుకోవాలి, మంచి పంటను తీసుకోవాలంటే ఎండాకాలము నుండే, ఎప్పటి నుండి? ఎండాకాలము నుండే తన భూమిని పదును పెట్టుకుంటాడు, దున్నుతాడు, ఏంటి మడక వేస్తాడు, దాన్ని పదును చేస్తాడు, రకరకాలుగా ఆ భూమి కోసమై ప్రయాసపడతాడు. ఎందుకు ప్రయాసపడతాడంటే రాబోచున్న కాలంలో వర్షాకాలం రాబోతోంది. వర్షాకాలం వచ్చేసరికి నా భూమి పదునై ఉండాలి, నా భూమి మంచిదై ఉండాలి, నా భూమిలో మంచి పంటలు పండాలి. కాబట్టి చేయాల్సిన పనులన్నీ కూడా ఎండాకాలము నుండే ఒక రైతు తన భూమి కోసమే ప్రయాసపడతాడు. జాగ్రత్తగా వినాలి. ఎందుకు ప్రయాసపడతాడంటే ఎన్నో అప్పులున్నాయి, ఎన్నో బాధ్యతలున్నాయి, ఎన్నో కుటుంబంలో పిల్లల చదువులు, కుటుంబ బాధ్యత, కుటుంబంలో ఉన్నటువంటి కష్ట నష్టములు, పండుగల పబ్బులు, రకరకాల ప్రయాణాలు, అనారోగ్య స్థితులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి నుండి నేను తేరుకోవాలంటే నా పంట మంచిగా పండాలి, నా భూమి మంచిగా పండాలి. పోయిన సంవత్సరంలో ఇన్ని లక్షలు అప్పు కోసాను కదా, మరి ఆ లక్షలు ఆ అప్పులు తట్టుకోవాలంటే కనీసం ఈ సంవత్సరమైనా కూడా ఒక మంచి పంటను పండించాలి అన్నటువంటి ఆతృత పడతాడు ఒక రైతు. నా మాట అంగీకరించిన వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రైతుకు ఆ భూమి మీద ఉన్నటువంటి
ఏంటి, ఒక బలమును బట్టి, జ్ఞానాన్ని బట్టి, తనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, కష్టాన్ని బట్టి ఆ భూమిని పదును చేసి వర్షం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాడు. వర్షాన్ని ఎదురు చూస్తున్నటువంటి ఆ రైతు, దేవుడు తన ఆకాశం నుండి వర్షమును కుమరించగా ఎంత సంతోషం ఉంటుందో. పోయిన 31వ తారీఖున కుప్పం ప్రాంతంలో మేము ప్రార్థనలు జరిపించాం. అక్కడ చెనక్కాయ పండుతుందట. పాపం కొద్ది కాలంగా ఎండలు విపరీతంగా కొట్టడం ద్వారా ఆ చెనక్కాయ ఎండిపోయిందట. అయ్యో వర్షం రాలేదే అని బాధపడుతున్నారు. ఆ రోజు మాసాంతర చివరి దినములో ప్రార్థిస్తున్నాం. దేవుడు విస్తారమైన వర్షాన్ని ఆ ప్రాంతంలో కుమరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడు. ఈ రైతు ఏం చేస్తాడంటే, తన భూమిని పదును చేసి ఎప్పుడైతే జల్లులు పడతాయో, ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం పడిన వెంటనే విత్తనాలు చల్లడం ప్రారంభిస్తాడు. విత్తనాలు చల్లిన తర్వాత అవి మొలకెత్తగానే తన ముఖంలో ఎంత కళ ఉంటుందో తెలుసా? నేను ఈ ఎకరా చేశాను, నేను 2 ఎకరాలు చేశాను, నేను 5 ఎకరాలు చేశాను, నేను 10 ఎకరాలు చేశాను. ఆ 10 ఎకరాల్లో కూడా ఎక్కడు కూడా బీడుగా లేదు, ఎక్కడు కూడా ఆ మొక్కలు మలవకుండా ఉండలేదు. ఖచ్చితంగా అన్ని కూడా మొక్కలు మలిచాయి. ఆ పంట ఎప్పుడైతే మొలవంగానే, ఆ మొక్కలు రాగానే ఆ రైతులో ఉన్న సంతోషం అంతా ఎంతగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి ఆ పైరు కొంచెం ఎదిగి 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 దానికి సరే నీళ్ళైతే ఆకాశంలో కుమరిస్తాడు. దానికి ఎరువు వేయడం, తన పక్కన కలుపు రాకుండాన్నట్లుగా కలుపు తీయడం, మంచి మందులు వేయడం, ఇవన్నీ ప్రారంభిస్తాడు. పగలు రాత్రి ఇంటికి వెళ్ళడం మానేస్తాడు. ప్రియులారా, రైతు ఇంట్లో నిద్రాహారాలు కూడా చేయడు. తన ధ్యాస, తన ఆలోచన, తనకున్నటువంటి ఏకాగ్రత ఏంటంటే, నా పొలం, నా పొలం, నా పొలం, నా ధాన్యం, నా భూమి, నా స్థలం. పోయిన సంవత్సరం నష్టపోయినవన్నీ కూడా ఈ సంవత్సరంలో నేను ఎలాగైనా సరే తీర్చుకోవాలి, కష్టపడాలి. రాత్రి చూడు, పగలు చూడు, ఎండ చూడు, వాన చూడు, ఆకలి చూడు, నిద్ర చూడు, ఏమి కూడా గుర్తుకు రావు. కేవలం తన ఏకాగ్రత కూడా భూమి మీదే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అది పెరిగి 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 పెద్దయి అది ఫలములు ఇచ్చేటప్పుడు, అది మంచి ఫలములు ఇచ్చే రోజును, అది ఫలములు వచ్చేటప్పుడు ఆ విస్తారమైన భూమిలో నిలబడి ఎంత ఆనందం. అబ్బా, నా కళ నెరవేరింది, నా ప్రార్థన దేవుడు విన్నాడు, నా భూమి పండింది. మరి కొన్ని రోజుల్లో, మరి కొద్ది కాలంలో నేను ఈ ధాన్యాన్ని ఇంటికి చేర్చుకోబోతున్నాను, ఈ ధాన్యాన్ని కొట్లకు చేర్చబోతున్నాను, ఈ ధాన్యం పండించిన దేవునికి స్తోత్రం చెప్తున్నాను. రకరకాలుగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచేవాడిగా కనబడతాడు. స్తోత్రం, హల్లెలూయా. అంతలోనే కలిగింది. ఏమిటి? పచ్చగా ఉన్నటువంటి ఆ భూమి నిండు కుండల ధాన్యాన్ని పండించినటువంటి ఆ భూమిలో పురుగులు పడ్డాయి. పురుగులు వచ్చాయి. ఒక్కసారిగా తన పంటను చూసి ఆనందపడిపోయిన ఆ రైతు ఎప్పుడైతే ఈ గొంగళి పురుగులు, ఈ మిడతలు, ఈ పసురు పురుగులు, ఈ చీడు పురుగులు వచ్చాయో, భయం, నా ధాన్యం పోయింది. ఈ సంవత్సరం కూడా నష్టమేనా? ఈ సంవత్సరం కష్టమేనా? ఈ సంవత్సరం తీసుకున్న అప్పు కూడా కట్టలేనా? భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబేలు ఒక రైతు కాబట్టి ఆ యోబేలు పండించిన పంటలో ఈ పురుగులు పడుతున్నాయి కాబట్టి అందరిని సమకూర్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మరొకసారి వద్దామండి. ఇక్కడ ఏమని మాట్లాడుచు ఉన్నాడంటే 14వ అధ్యాయంలో ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి, అది ఒక వ్రత దినంగా ఏర్పాటు చేసుకోవాలి, దేవుణ్ణి బతిమానుకునే దానికోసమై పెద్దలను, దేశంలో ఉన్న వారందరినీ తన దేవుని మందిరంలో సమకూర్చాడు. ఈ పురుగులు రాకుండానట్లుగా ఉండేదాని కోసం, ఈ పురుగులు తన దేశం మీదకి రాకుండా ఉండేదాని కోసమే తన ఆరాటం. ఈ 4 పురుగులకు ఇజ్రాయెల్ ప్రజల మీద 4 దేశాలు దండయాత్ర చేయబోతూ ఉన్నాయి. ఒక రైతుకు సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ మీ మధ్యలో చెప్పాను. ఇప్పుడు యోబేలుకి ఏంటి భయం అంటే, గొంగళి పురుగులు బబులోని సామ్రాజ్యం అటాక్ చేయబోతున్నారు. బబులోను వాళ్ళు అటాక్ చేసి వాళ్ళు వీరి మీద దండయాత్ర చేసి పారిపోయిన తర్వాత మిడతలు, మాదియా పారశీకులు, ఎప్పుడైతే ఈ మాదియా పారదర్శకులు వచ్చి వారిని దొంగలించి
వారిని హింస పెట్టి వారు వెళ్ళిపోయిన తర్వాత పసురు పురుగులు క్రీస్తు దేశస్థులు, ఒక్కసారిగా క్రీస్తు దేశస్థులందరూ కూడా అటాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత చివరికి కనబడుతున్నారు చీడపురుగులు ఎవరంటే రోమియులు. ఈ 4 రాజ్యాలు ఒక్కసారిగా వారి మీద పడేసరికి భయం ఉంటుందా ఉండదా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగానే హెచ్చరించాడు, ఇదిగో 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 మీ రాజ్యం మీదకి 4 రాజ్యాలు దండయాత్ర చేయబోతున్నాడు. సంతోషంగా నిద్రపోండి అని చెప్తాడా? సంతోషంగా ఉండండి చెప్తాడా? భయం ఉంటుందా ఉండదా? మన దేశం మీదకి విపత్తు రాబోతుంది, మన దేశం మీదకి ఆపత్తు రాబోతుంది, మన దేశం మీద వర్షం పోయబోతుంది, మన దేశంలో తుఫాన్లు చెలరగబోతున్నాయి, మన దేశంలో విపరీతమైన భూకంపాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ ఆపదలు వస్తున్నాయంటే నువ్వు ఎలా సంతోషంగా ఉండగలుగుతావు? ఆమేన్, హల్లెలూయా. ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకోవా? ఆపద నీకొస్తే మాత్రమేనా? ఈ గొంగలి పురుగులు ఉన్నాయి చూడండి, ఈ గొంగలి పురుగులు దేనికి సాదృశ్యం తెలుసా? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. రేష్మే గూడు పురుగులు ఎంతమంది తెలుసు? రేష్మే గూడు మన కోలార్లో, మన ధర్మవరంలో రకరకాల రేష్మే చీరలు అల్లుతారు. ఆ రేష్మే దారం ఎలా వస్తుంది చెప్పండి? రేష్మే పురుగుల ద్వారా వస్తుంది. ఆ రేష్మే పురుగులు పెంచుతారు, పోషిస్తారు. అవి ఇచ్చే ఆ నైతిక దారం ద్వారా దాన్ని దారంగా తయారు చేసి విలువైనటువంటి చీరలుగా అల్లుతారు ప్రియులారా. మరి ఈ రేష్మని ఎలా పెంచుతారంటే చాలా జాగ్రత్తగా పెంచుతారు. అదేంటో ఇవి ఒక్కసారి పండుకున్నాయంటే 36 గంటలైనా తిరిగి లేవు, అంత నిద్రమత్తలో ఉంటాయి. ఈ మడతలు కూడా అంతే, ఒక్కసారి నిద్రపోయినంటే అంతే విస్తారమైన నిద్ర. అక్కడే టెంట్ వేసుకుని కూర్చుంటాయి అన్నమాట. టెంట్ వేసుకుని కూర్చుంటాయి. దానికి ఏం జరిగిన అట్లా ఒక రైతు రేష్మే గూడు పెంచుతున్నటువంటి వ్యక్తి ఇట్లా నిద్రపోతే అది పంట పండించాలిగా, ఆ పంట రావాలిగా, ఆ దారం రావాలి కదా. మరి దాన్ని నిద్రమత్తులో ఉండి రావడానికి ఒక సూక్ష్మాన్ని కనుగొన్నాడు, ఒక మంచి ఆలోచన కనుగొన్నాడు. ఏంటి అంటే నీళ్లున్నాయి, నీళ్ళు కాస్త సున్నం వేసి బాగా కలిపి ఆ నీళ్లు వాటి మీద చలిపితే ఆ నీళ్లు వాటి కంటికి బాగా తగ్గడం ద్వారా అవి నిద్రమత్తులు బయట తెలియ అవి తన పనిని చేయడం ప్రారంభిస్తాయి. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈరోజు వాయనాడులో జరిగినటువంటి ఆ విపత్తును బట్టి నువ్వు నిద్రపోతున్నావే, ఏం చెప్పాలి? అదే బాధ నీకు కలిగితే, అదే వేదన నీకు కదలిగితే, అదే కష్టం నీకు వస్తే, అదే ప్రాణహాని నీకు వస్తే, అదే ప్రాణహాని నీ జన్మలో ఉంటే నువ్వేం చేస్తావు? మాట అర్థమైన వాడు. హల్లెలూయా. అందుకోసమే ఈ ప్రార్థన కూడికలు చాలా ప్రాంతాలలో ఈరోజు వాయనాడు గురించి ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. మన మందిరంలో కూడా ఈరోజు ప్రత్యేకమైన కూడిక కేవలం వాయనాడు గురించి. ఈ మిడతలు ఏం చేస్తాయంటే ఒక్కసారి అవి వచ్చి ఆ పొలంలో కూర్చున్నాయంటే ఆ చెట్ల ఆకుల మధ్యలో కూర్చొని ఇంకెప్పటికీ లేచిపోవు. అది నాశనం చేసే వరకును, ఆ పంట నాశనం చేసే వరకు అవి లేచిపోవు. ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం? మన మీదికి ఆపద వచ్చింది, రాబోతోంది. మన కుటుంబం మీదకి ఒక విపత్కార్యం వచ్చింది, ఒక భయంకరమైన శోధనలు కూడా వెళ్తున్నాం. నిద్రమత్తులో ఉన్నావా? లే, ప్రార్థనలో మెలకుగా ఉండి ఆ ప్రియ సహోదర సహోదరులు, తల్లికి బిడ్డలు వేరుగా ఉండి, భార్యాభర్తలకు పిల్లలుగా వేరుగా ఉండి ఎంతో మంది ప్రాణహాని జరిగింది ప్రియులారా. ఆ ప్రాణహాని నా సహోదరుడు, నా సహోదరుడు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, ఏంటి మా అమ్మ మా నాన్నతో పోల్చుకొని వారి గురించి ప్రార్థన చేయవా? అందుకు ఏ వేలమన్నాడు చెప్పండి? వ్రత దినమును ఏర్పాటు చేసుకున్నట్లుగా విపత్తు రాబోతుంది. 4 రాజ్యాలు తన మీదికి దండయాత్ర జరగబోతున్నాయంటే ఆయనకు నిద్ర పట్టాలా? మెలకువగా ఉండి ప్రార్థన చేశాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మెలకువగా ఉండి, ప్రభువా, వాయనాడు విదేశాలు లేదు నాయన, భారతదేశంలోనే ఉంది. భారతదేశంలో మా పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రం అయినా అత్యధికమైనటువంటి తెలివి కలిగిన వారు, జ్ఞానవంతులు, చదువుకున్న విద్యావంతులు అక్కడ ఉన్న ప్రాంతమని బహుగా ఆ ప్రజలందరూ కూడా నీ వాళ్ళే ప్రభువా. ప్రజలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు ప్రార్థన కోసమే. అటు ప్రార్థన మనము కూడా చేద్దాం.
మన ప్రార్థన ద్వారా ఏంటండి మనం వెళ్ళి వాళ్ళకి సహాయం చేయలేము. ఎంతో మంది కోల్పోయింది, సర్వము కోల్పోయినారు. బట్టలు లేవు, వస్తువులు లేవు, ఇల్లు లేదు. మనకి ఎంత చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నాం, అక్కడ చలికి వణికిపోతున్నారు. కనీసం ఒక బెడ్షీట్ ఇచ్చిన యోగ్యత మనకుందా? ఒక పూట అన్నం పెట్టే యోగ్యత మనకుందా? పోనీ వాళ్ళకి ధైర్యం చెప్పే ఓపిక, ధైర్యం మనకుందా? లేదుగా. కానీ ఒకటి ఉంది, ఏంటి? వారి నిమిత్తమై ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ నష్టపోయిన వారి గురించి, కష్టపడుతున్న వారి గురించి, చల్లనక వాననక గాలనక రాత్రనక ఆ సైనికులు కావచ్చు, ఏంటి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, పోలీసులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అనేక మంది పని చేస్తున్నారు. పని చేసే వారికి కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు దేవుడు ఇవ్వలాగున, అక్కడ శ్రమిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా మంచి ఒక తరుణం ఇవ్వలాగున, నష్టపోయిన వారిని, కష్టపోయిన వారిని, ఇదిగో సర్వము కోల్పోయిన వారిని పునర్నిర్మించలాగున దేవుడు సహాయం చేయడం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన. ఆ ప్రార్థన సంఘములో అందరూ కూడా కలిసి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు బదులు ఇస్తాడా, ఇవ్వడా? మనం ఏం సహాయం చేయలేకపోవచ్చు, కానీ అన్నిటికీ మించినటువంటిది ప్రార్థన. అన్నిటికీ మించినటువంటిది ప్రార్థన. ప్రియ సహోదర సహోదరులారా, ఈ సోషల్ మీడియా ద్వారా చూస్తున్న మీరు కూడా అంతే. మీరు ఏ సహాయం చేయడానికి ఇష్టపడిన సహాయం చేయండి, మీ సపోర్ట్ చేయండి. చేయలేని పక్షంలో ప్రార్థన అయినాను చేయండి. కుటుంబ ప్రార్థన కావచ్చు, ఏకాంత ప్రార్థన కావచ్చు, ప్రత్యేక ప్రార్థన కావచ్చు, సంఘంలో ప్రార్థన కావచ్చు. వాయనాడు ప్రాంతంలో జరిగిన ఆ నష్టాల గురించి, కోల్పోయిన జనమును గురించి, ఆ స్థలము నిమిత్తమై జాగ్రత్తగా ఉండి, మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు దేవుడు అంగీకరించుగాక.